హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను. బెల్లంతో మనము సున్నుండలు ఈ విధంగా చేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనము ఈ విధంగా ఒకసారిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 8 కంటైనర్లో ఒక 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకోవాలండి. నేను 2 కప్పులు మినపప్పును తీసుకుంటున్నాను. మనం ఏ కప్పును మెజర్మెంట్గా తీసుకుంటున్నామో అదే కప్పుతో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలండి. ఈ మినపప్పును మనము కొంచెం టైం పట్టినా కూడా 10 నుండి 15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇవి కలర్ అనేది చేంజ్ అవుతాయి. తర్వాత మంచి అరోమా అనేది వస్తుందండి. ఇలాగ మినపప్పును బాగా వేయించుకుంటేనే మనకు సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారనివ్వాలండి. ఇలాగ కలర్ అంతా బాగా మారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మినపప్పును వేసుకునేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బియ్యం వేయటం వలన సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా బియ్యం అనేది ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి ఆ మినపప్పులోనే మనము ఈ బియ్యం కూడా వేసుకునేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. నేను 2 కప్పులతో చేస్తున్నాను కనుక 2 టేబుల్ స్పూన్లు బియ్యం అనేది వేసుకున్నాను. ఈ విధంగా చల్లారిన తర్వాత నేను 2 సార్లుగా ఇవి మిక్సీ పట్టానండి. ఎందుకంటే ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవాలి కనుక ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి దాంట్లో ఈ మినపప్పు బియ్యము పౌడర్ చేసిన పౌడర్ను వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము ఒక 2 కప్పుల వరకు తీసుకునేసి మనము ఈ మినపప్పు బియ్యము పిండిలో మనం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వేసేదే మీకు చూపించాను. 2 కప్పులు అనేది మనకు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి. ఒకవేళ తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 2.5 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. మెజర్మెంట్ అయితే కరెక్ట్గా 2 కప్పుల మినపప్పుకు 2 కప్పులు బెల్లం తురుము అనేది తీసుకునేసి పిండిలో కలిసే విధంగా మనం చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి మళ్ళా మనము 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ బెల్లం తురుము అనేది ఈ మినపప్పు పిండిలో బాగా కలసాలి. ఈ విధంగా నేను చూపించినట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. మినపప్పు బెల్లము మనము బాగా ఫైన్ పౌడర్ లాగా చేస్తే ఈ విధంగా వస్తుందండి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మినపప్పునంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకునేసి మనము ఏ కప్పుతో మినపప్పును బెల్లంను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి వరకు తీసుకోవాలండి. ఎప్పుడు కానీ నెయ్యిని కాచి చల్లారనివ్వాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు నెయ్యిని తీసుకునేసి ఈ మినపప్పు బెల్లము అనేది మనము పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పిండిలోనే ఈ నెయ్యి కూడా వేసుకునేసి మనము చేత్తో ఈ నెయ్యి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ సున్నుండలు చేసుకోవాలి. హెల్త్కు చాలా మంచిదండి. మినపప్పులో ప్రోటీను, తర్వాత బెల్లంలో కాల్షియం ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా వేసాం కదండి, నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగా సున్నుండలు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే బాగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లు పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. డైలీ ఒకటి అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.